దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటంలో మన కులం లేదు, మన మతం లేదు, మన బలం లేదు, మన వరాలు లేవు, మన జ్ఞానం లేదు, మన ఆధిక్యతలు లేవు. మనకి సంబంధించింది ఏది కేవలం ప్రేమ మాత్రమే. చాలామంది అంటారు నేను మంచోడిని, దేవుడు నన్ను రక్షించండి. నీకు తెలుసా? అప్పుడు ఆ భార్య ఏమనాలో తెలుసా? వద్దులేండి మీరు ఇంటికి వెళ్ళి అలాగంటే మా తమ్ముడికి ఇబ్బంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మంచిదాన్ని దేవుడు పిలుచుకున్నాడు, నేను మంచివాడిని దేవుడు రక్షించాడు కాదు. అసలు సమాధానం ఏంటో తెలుసా? నన్ను ప్రేమించి నీ బ్రతుకు సరిగా లేదు, సరిగా అవ్వాలని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను ప్రేమించి తన రూపంగా మార్చుకోవటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఏర్పరచుకున్నాడంటే నా స్థితిగతులు చూచి మాత్రము కేవలము ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఏర్పరచుకున్న దేవుడు గొప్పవాడే. ఆయన మనకిచ్చిన భాగ్యం ఆయన ప్రేమను పొందటమే. ఇప్పుడు ఏర్పరచుకున్న మనం ఎలాగుండాలి? మరలా చెప్పనా నేను? ఆయన ఏర్పరచుకున్నవాడు, మనం ఏర్పరచబడిన వారు. ఇప్పుడు మరి ఏర్పరచబడిన వారి బాధ్యత ఏంటి? ఇందాక నువ్వు చెప్పావు కదా, బహుగా అనేకమైనటువంటి ఆత్మలను దేవుని కొరకు ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు మనం అనేక ఆత్మలను ఆయన కొరకు సంపాదించాలి. ఒకటి